ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సోదరీ సోదరులారా, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 22 నుండి 47వ వచనం వరకు సావధానంగా వినండి. ఇది పేతురు చేసిన పెంతెకొస్తు ప్రసంగం గత పాఠం తరువాయి. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినండి. దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచాడు. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు. మరణము ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపాడు. ఆయనను గూర్చి దావీదు అన్నాడు, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తూ ఉన్నాను. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించింది, నా నాలుక ఆనందించింది, నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉంటుంది. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనివ్వవు. నాకు జీవమార్గములు తెలిపావు, నీ దర్శనమనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపావు. సహోదరులారా, మూలపురుషుడైన దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడ్డాడు. అతని సమాధి నేటి వరకు మన మధ్యనే ఉన్నది. అతడు ప్రవక్త. గమనించండి శ్రోతలు, పేతురు తన ప్రసంగంలో యోవేలు చెప్పిన ప్రవచనాన్ని ఉటంకిస్తున్నాడు. ఆ ప్రవచనాలు భవిష్యత్తులో నెరవేరుతాయి. రక్తము, అగ్ని, పొగ, ఆవిరి ప్రవచనాత్మకంగా చెప్పబడినవి. సూర్యుడు చీకటి అయితే చంద్రుడు రక్తంగా మారుతాడు. ఇవన్నీ ఇంకా నెరవేరి ఉండలేదు. ఇవి పెంతెకొస్తునాడు జరిగినవి కావు. పేతురు ఏమంటున్నాడు? ఇప్పుడు ఈ రోజున జరిగింది ఏదో వింత అనుకోకండి. యోవేలు చెప్పింది జరగబోతోంది. అది మరీ ఆశ్చర్యకరం అని పేతురు వివరిస్తున్నాడు. పెంతెకొస్తునాడు సంఘం ఆరంభమైంది. పేతురు యూదజాతీయులతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు చేశాడు. ప్రజల దృష్టిని తన వైపునకు మరల్చడానికి యేసు అద్భుతాలు చేశాడు. జరిగిందంతా దేవుని నిర్ణయము చొప్పుననే జరిగింది. అయితే ఈ విషయంలో దేవుని ప్రజల బాధ్యత కూడా ఉంది. యేసుక్రీస్తు శిలువ వేతకు ఎవరు బాధ్యులు? మతనాయకులే ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపారు. వారు బాధ్యత వహించక తప్పదు. అది తీర్పులో పరిగణనకు వస్తుంది. వారే ప్రజలను రెచ్చగొట్టారు. వారే రోమా ప్రభుత్వముపై ఒత్తిడి తెచ్చారు. యేసు రోమీయుల శిలువ మీదనే చనిపోయాడు. తోటి ఇశ్రాయేలీయులను ఉద్దేశించి మీరే యేసు శిలువ వేతకు బాధ్యులు అని పేతురు వేలుపెట్టి చూపి మరీ అంటున్నాడు. అయితే నీవు నేను, లోకంలోని ప్రతి మనిషి యేసు శిలువ వేతకు బాధ్యులే. ఇది అందరూ ఒప్పుకొని తీరాలి. పేతురు తన ప్రసంగంలో యేసు పునరుత్థానాన్ని ప్రకటిస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 17 నుండి 18వ వచనం వరకు
ప్రభు అన్నాడు, నేను దానిని మరల తీసుకునేటట్లు నా ప్రాణము పెడుతున్నాను. పేతురు తన ప్రసంగంలో అన్నాడు, మరణము ఆయనను బంధించి ఉంచడము అసాధ్యం. గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపాడు. పేతురు ప్రసంగాంశం యోవేలు ప్రవచనం కాదు. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమే పేతురు ప్రసంగ అంశం, సారాంశం. పేతురు తన జాతీయులను ఉద్దేశించి అంటున్నాడు, ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు. 16వ కీర్తన 8 నుండి 10వ వచనం వరకు పేతురు ఉటంకిస్తున్నాడు. సంఘయుగంలో ప్రసంగించబడిన ప్రథమ బహిరంగ సందేశం ఇదే. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. ఇది యేసు ప్రభువును గురించిన ప్రవచనం నెరవేరింది. పాతాళము అంటే షెయోల్. దావీదు తన 16వ కీర్తనలో క్రీస్తు పునరుత్థానాన్ని ప్రవచించాడు. 16వ కీర్తనలోని ప్రవచన భావాన్ని పేతురు ప్రసంగిస్తున్నాడు. పరిశుద్ధాత్మే పేతురు నోట ఈ మాటలు పలికించాడు. పేతురు దేవాలయ ప్రాంగణంలో నిలిచి బోధిస్తున్నాడు. దావీదు సమాధిని వేలుపెట్టి చూపుతున్నాడు. సీయోను కొండమీద దావీదు సమాధి ఉంది. దావీదు తనను గురించి చెప్పుకోలేదు. అతని శవం కుళ్ళు పట్టింది. కాని ఈ ప్రవచనం యేసును గురించింది. ఆయన సజీవంగా సమాధిలో నుండి లేచాడు. ఆయన పునరుత్థానుడు. 30వ వచనం నుండి, దావీదు ప్రవక్త గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకణ్ణి కూచోబెడతాను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టుపెట్టుకున్న సంగతి అతడెరిగి, క్రీస్తు పాతాళములో విడువబడలేదని, అతని శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పాడు. ఈ యేసును దేవుడు లేపాడు. దీనికి మేమందరము సాక్షులము. ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూస్తూ వింటూ ఉన్న దీనిని కృమ్మరించి ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయమంతా 16వ దావీదు కీర్తనపై వ్యాఖ్యానమే. అదంతా యేసు పునరుత్థానమును గురించిన ప్రవచనమే. పేతురు ఈ ప్రవచనానికి నెరవేర్పును వారి దృష్టికి తెస్తున్నాడు. సంఘం ఆవిష్కరించబడిన తరువాత మొట్టమొదటి ప్రసంగం ఈస్టరు సందేశం. ప్రతి ప్రసంగంలో యేసు పునరుత్థానం ముఖ్యాంశం. పునరుత్థానం క్రైస్తవ విశ్వాసికి, సత్య సిద్ధాంతానికి ఆయువు పట్టు. పేతురంటున్నాడు, మీరు మీ స్వంత భాషలో ఈ సందేశం వినగలుగుతున్నారంటే యేసు పునరుత్థాన శక్తే దీనికి మూలం. పేతురు తన ప్రసంగంలో ఇంకా అన్నాడు, దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. అయితే అతడన్నాడు, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా, క్రీస్తుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి. శ్రోతలు గమనించండి. పాత నిబంధన భక్తులు పరలోకానికి ఎక్కి వెళ్లలేదు. అలాగే దావీదు పరలోకానికి ఎక్కి వెళ్లలేదు. అయితే సుదూర భవిష్యత్తులో వారు లేపబడతారు. పరలోకానికి ఎత్తబడేది ఆయన సంఘం మాత్రమే. అయితే ఆలోగా విశ్వాసులు చనిపోతే ఏమి జరుగుతుంది? 2 కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనం, ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాము. 110వ కీర్తన 1వ వచనం తిరిగి పేతురు తన ప్రసంగంలో ఉటంకిస్తున్నాడు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేసే వరకు నా కుడిపార్శ్వమున కూర్చో. యేసు ప్రభువు ఇప్పుడు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. తన రాజ్యమును స్థాపించడానికి అక్కడ్నుంచి వస్తాడు. ప్రస్తుతం ఆయన పరలోకంలో ఉండి పరిపాలిస్తున్నాడు. పరలోకమే ప్రస్తుతము ఆయన రాజధాని నగరం. 36వ వచనం,
మీరు ఈ యేసును సిలువ వేశారు గదూ, ఈ యేసే మీ ప్రభువు, రక్షకుడు, విమోచకుడు. ఈ యేసును దేవుడు అభిషేకించాడు. మీకు రక్షకుడుగా, మెస్సియాగా దేవుడాయనను పంపించాడు. ఈ సంగతి ఇశ్రాయేలు వంశమంతా తెలుసుకోవాలి. పేతురు ఖండితంగా మాట్లాడుతున్నాడు. పేతురు సందేశానికి గొప్ప ఫలితం వచ్చింది. వారి మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేము ఏమి చెయ్యాలి అని అడిగారు. పేతురును కడమ అపొస్తలులను ఉద్దేశించి వారి ప్రశ్న అడిగారు. పేతురు ప్రసంగం ద్వారా పరిశుద్ధాత్మ వారి హృదయాలలో ఒప్పుదల కలిగించాడు. వారు పశ్చాత్తప్త హృదయంతో ఏమి చెయ్యమంటారు అని అడిగారు. 38వ వచనం, పేతురన్నాడు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుతారు. శ్రోతలు వింటున్నారా? వారందరూ ఎవరు? అన్యులు కారు, ఇశ్రాయేలు జాతీయులు. వారికి ధర్మశాస్త్రమున్నది. దేవుని వాక్యము గల ప్రజలే వారంతా. వారికి లేఖనాలతో, ప్రవచనాలతో పరిచయముంది. అయితే వారు దేవుని మార్గాన్ని విడిచి పెడతోవన పయనిస్తున్నారు. అయితే యెహోవా మా దేవుడని చెబుతూనే ఉంటారు. వారికి పేతురు మారు మనస్సును ప్రబోధించాడు. వారు తిరిగి దేవుని మార్గమునకు రావాలి, మారు మనస్సు పొందండి, బాప్తిస్మం పొందండి అని పేతురు వారికి ప్రబోధం చేశాడు. మీ పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందండి. మీరు బలి పశువును తేనక్కర్లేదు, బలి అర్పించనక్కర్లేదు. మీరు తీసుకునే బాప్తిస్మము లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల బలియాగానికి సాక్ష్యం మాత్రమే. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుతారు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచితే, మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందిన వారైతే అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. 39వ వచనం నుండి, ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్థులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన వద్దకు పిలిచిన వారికందరికీ చెందుతుంది. వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందారు. యేసు నామమందు విశ్వాసముంచినట్లు రుజువే ఈ సాక్ష్యం. నీటి బాప్తిస్మం 2000 సంవత్సరాల క్రిందట ప్రకటించబడిన ఈ వాగ్దానం ఈ రోజున మనకు వర్తిస్తుంది. మనకు, మన పిల్లలకు, దూరస్థులందరికీ, దేవుని పిలుపు అందుకొని వచ్చిన వారికందరికీ చెందుతుంది. దేవుని వాగ్దానం తరతరాలకు అమలులో ఉంటుంది. 40వ వచనం, ఇంకా అనేకమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అని వారిని హెచ్చరించాడు. అంటే మతం నుండి బయటికి వచ్చేయండి. తరతరాలుగా మత సాంప్రదాయాలలో తలమునకలైపోయారా? దాన్ని వదిలించుకుని వేరై రండి. ఈ మాట విని వాక్యమునంగీకరించిన వారు బాప్తిస్మము పొందారు. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. వీరు అపొస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయటమందు ఎడతెగకుండా ఉన్నారు. వీరు తిరిగి జన్మించిన సిసలైన విశ్వాసులు. ఇదిగో ఇక్కడే సంఘం ఉనికిలోకి వచ్చింది. సంఘము అనడానికి 4 లక్షణాలుండాలి. ఇదే సంఘానికి గుర్తింపు. 1 అపొస్తలుల బోధ. అపొస్తలిక బోధే సంఘ బోధ. అపొస్తలులు ప్రతిపాదించిన ఉపదేశ క్రమమే సంఘ కార్యక్రమం. 2 సహవాసం. క్రీస్తు విషయికమైన సమస్తము ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఇక 3 రొట్టె విరవడం, అంటే యాంత్రికంగా ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని జరిగించటం కాదు, యేసుతో వ్యక్తిగత సంబంధాన్ని, సహవాసాన్ని నూతనపరుచుకోవడానికే బల్ల సహవాసం. 4 ప్రార్థన. ఇది కొన్ని సంఘాలలో లోపించింది. సంఘానికి సంక్రమించిన అమూల్యమైన స్వాస్థ్యం ప్రార్థన.
43 నుండి, అప్పుడు ప్రతివానికి భయం కలిగింది. అనేక మహత్కార్యములు, సూచకక్రియలు అపొస్తలుల ద్వారా జరిగాయి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు. వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు. వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకుంటూ, ఇంటింటా రొట్టె విరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకుంటూ ఉన్నారు. రక్షణ పొందుతున్న వారిని ప్రభు అనుదినము వారితో చేరుస్తున్నాడు. ఆరంభ దినాల్లో సంఘం ఎంతో బలంగా, ఆరోగ్యంగా ఉంది. అయితే శరీరానుసారులైన వారు సంఘంలోకి రవాణా అయి వచ్చారు గనుక సంఘ శరీరం బలహీనమైంది. ఆ రోజుల్లో ప్రభువే రక్షించబడిన వారిని సంఘానికి చేర్చాడు. సంఖ్యలో, ఆధ్యాత్మిక అనుభవంలో సంఘం చక్కగా ఎదిగింది. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోతలు, అపొస్తలుల కార్యముల్లో 1వ అధ్యాయం, 2వ అధ్యాయం మనం ముగించాము. మత్తయి సువార్త నుండి యోహాను సువార్త వరకు యేసు ప్రభువు జీవిత చరిత్ర, ఆయన సేవా వివరాలు పరిశీలించాము. రోమాపత్రిక నుండి సంఘాలు, సంఘ సేవా వృత్తాంతాలు. అయితే వీటికి మధ్యన అపొస్తలుల కార్యముల గ్రంథం ఉంది. యెరూషలేము నుండి రోముకు సువార్త ప్రసరించింది. ఆ తరువాత కొరింథీ సంఘం, దాని తరువాత గలతీ సంఘం, ఎఫెసు సంఘం. సువార్తకు, సంఘములకు మధ్య అపొస్తలుల కార్యముల గ్రంథం ఉంది. సంఘం ఎలా ఆవిర్భవించిందో ఈ 2 అధ్యాయాలలో చూచాము. యేసు జీవితం పొడిగింపే సంఘ జీవితం. సంఘం యేసు శరీరమే. పరిశుద్ధాత్మ వచ్చాడు సంఘం పుట్టిన రోజు కాబట్టి సంఘ శరీరానికి పరిశుద్ధాత్మ కావాలి. అందుకే సరిగ్గా పెంతెకొస్తునాడు పరిశుద్ధాత్మ వచ్చాడు. పరిశుద్ధాత్మ వచ్చి ప్రథమ విశ్వాసులకు యేసు శరీరములోకి బాప్తిస్మమిచ్చాడు. ఈ రీతిగా సంఘ శరీరానికి శిరస్సు అయిన యేసుతో సజీవ సంబంధం ఏర్పడింది. మహిమపరచబడిన యేసే సంఘానికి శిరస్సు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసు జన్మదినం వర్ణించబడింది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో సంఘ జన్మదిన వృత్తాంతం చెప్పబడింది. అది యేసు భౌతిక శరీరం, ఇది యేసు ఆధ్యాత్మిక శరీరం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 4 నుండి 40వ వచనం వరకు పరిశుద్ధాత్మ విశ్వాసులందరిలో గొప్ప పరివర్తన ప్రవర్తన కలిగించాడు. పేతురుకు వాక్యం వివరించే వాక్శక్తి, అవగాహన పరిశుద్ధాత్మ ఇచ్చినవే. లోకానికి క్రీస్తును మనం చూపాలంటే పరిశుద్ధాత్మ మన మీదికి, మనలోకి రావాలి, మనల్ని నింపాలి. అప్పుడే ఆయనకు సాక్షులమై ఆయనను లోకానికి చూపగలము. సంఘ సాక్ష్యాన్ని పరిశుద్ధాత్మ వాడుకున్నాడు. పరిశుద్ధాత్మ ఏమి చేయబోయేది యేసు ప్రభువు ముందుగానే చెప్పాడు. నేను తండ్రి వద్దకు వెడుతున్నాను, నేను చేసే క్రియలు నాయందు విశ్వాసముంచేవాడు చేస్తాడు, వాటికంటే గొప్పవి అతడు చేస్తాడు. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 41 నుండి 47వ వచనం వరకు పరిశుద్ధాత్మ సంఘ జీవితంలో, సహవాసంలో ఎలా పనిచేశాడో వివరంగా చెప్పబడింది. మొదటి సంఘస్థులు ఎక్కువ ఉన్నారు, చేర్చబడిన వారు వీరికంటే సంఖ్యలో తక్కువే. సంఘ కుటుంబంలో ఎంతో సన్నిహితమైన ప్రేమ సంబంధాలు, సహవాసము ఉన్నాయి. వారు ప్రతిరోజూ ఆరాధించారు, ప్రతిరోజూ సాక్ష్యమిచ్చారు, ప్రతిరోజూ రక్షించబడిన వారు సంఘానికి చేర్చబడుతూనే వచ్చారు. అలాంటి అనుదిన ప్రవర్ధమాన సంఘాలు ఎక్కువ ఈ రోజున కావాలని పరిశుద్ధాత్మ కోరుతున్నాడు. శ్రోతలు జ్ఞాపకముంచుకోండి, ఈ గ్రంథం అసలు పేరు సంఘము ద్వారా పరిశుద్ధాత్మ చేసిన కార్యములు. పరలోకంలో ఉండి యేసు ప్రభువు జరిగిస్తున్న ఈ కార్యములు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభువు వచ్చే వరకు
సంఘం ఎత్తబడే వరకు ఈ కార్యములు కొనసాగుతూనే ఉంటాయి. ఈ గ్రంథంలోని మొదటి 12 అధ్యాయాలలో పేతురు చేసిన సేవ, 13వ అధ్యాయం నుండి పౌలు సేవ వివరాలతో గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. యూదుల మధ్య నుండి అన్యులకు, యెరూషలేము నుండి రోముకు క్రైస్తవ సంఘ సాక్ష్యం ఎలా పయనించిందో గమనిస్తే అది మనకు ఈ రోజున గొప్ప సవాలు. భూదిగంతాల వరకు మనము యేసు సాక్షులం. 120 మంది సాధారణ సభ్యులతో ఆరంభమైన సంఘం ఎలా విశ్వవ్యాప్తంగా వృద్ధి చెందిందో ఈ గ్రంథంలో మనము స్పష్టంగా చూడబోతున్నాము. పేతురు, పౌలు వీరిద్దరి సాహసయాత్రలు, పరిశుద్ధాత్మ నాయకత్వంలో సంఘం సాధించిన విజయాలు మన సువార్త దృక్పథానికి ఇంకా విస్తృతమైన పరిమాణం చేర్చగలదు. యేసు ప్రభు తిరిగి వస్తానన్నాడు. ఈలోగా ఆయన మనకు అప్పగించిన పని నమ్మకంగా చేయాలి. అంతిమ విజయం సంఘానిదే. యేసే మహావిజేత. అపొస్తల కార్యముల గ్రంథ రచయిత లూకా ప్రార్థన యొక్క ప్రాముఖ్యాన్ని ఎత్తిచూపుతున్నాడు. మనం ప్రార్థిస్తూ ఉండగా ప్రభువు తన శక్తిని మనతో పంచుకుంటాడు. ప్రథమ సంఘం ప్రార్థించే సంఘం. అంతేకాదు, దేవుని వాక్యం ఏ విధంగా విశ్వాసులకు దారి చూపుతుందో అపొస్తలుల కార్యముల గ్రంథంలో ఎన్నో నిదర్శనాత్మక సంఘటనల్లో మనం చూడగలం. ఈ పాఠం ముగింపులో కీర్తనలు 119, 105 వచనాన్ని మా శ్రోతలతో పంచుకోగోరుతాము. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. దీనికి అనుబంధంగా మరో వచనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉన్నాడు. దేవుని వాక్యము అనే నామము ఆయనకు పెట్టబడింది. ప్రియ సోదరా, సోదరి, నీవి యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.